హాయ్ అందరికీ ఈరోజైతే మీకు ఒక మంచి ప్రోడక్ట్ షేర్ చేస్తున్నాను. నేనైతే చాలా డేస్ అయింది తీసుకుందామా లేదా అని ఆలోచించి మొత్తానికైతే తీసుకున్నాను. 2 months నుంచి వెయిట్ చేస్తున్నాను. అప్పుడంటే స్కూల్ లేవు, బట్ ఇప్పుడు మా పిల్లలు స్కూల్ వెళ్తున్నారు కాబట్టి నాకైతే మల్టీపర్పస్ పైన యూజ్ అవుతుందని తీసేసుకున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ వీడియో అన్నట్టు. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో చూశాను. నాకు 1000 రూపీస్ అలా పడిందండి. సో ఇది మా హస్బెండ్ ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ బాయిల్ చేయడానికి అంటే స్ట్రీమర్ ఏదైనా మంచిది తీసుకోమని ఉండే. నేను ఒకటే ఐటెం ఎందుకు రకరకాలుగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి అయితే ఇది చూస్ చేసుకున్నాను. ఎలక్ట్రికల్ది తీసుకోమన్నారు. అగారో ఉండే, అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. కాకపోతే అది ఓన్లీ ఎగ్స్ నెక్స్ట్ వెజిటేబుల్ స్ట్రీమ్ చేసుకోవడానికి అంటే ఉడకబెట్టుకోవడానికి అవసరం అవుతుంది. నేను చూసి ఇప్పుడు అంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి కదా, స్కూల్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి చూసి 2-3 months చూసి ఇదైతే నేను ఫైనల్గా చూస్ చేసుకున్నాను. యాక్చువల్లీ నాకైతే ఈ ఇడ్లీ ట్రేస్ అవసరం లేదు, బట్ అన్నీ వచ్చేస్తున్నాయి, దాంతోపాటు ఇది కూడా వస్తుందనే తప్ప నాకు ఆల్రెడీ ఇడ్లీ పాత్ర ఉంది. మా హస్బెండ్ ఇది అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు నేను వెజిటేబుల్ది ఉడకబెట్టేసుకోవడానికి తీసుకోమన్నాను, ఇడ్లీలు చేసుకోవడానికి కాదు అనేసి. నాకు కిచెన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అండి. చిన్నది ఏది కిచెన్ది కొన్నా కూడా భలే సంతోషం అయిపోతుంది. ఇంకా దాంట్లో అది ఖరాబ్ అయిపోయేంత వరకు చేస్తూనే ఉంటాను అన్నట్టు. పిల్లలకి మంచి రెసిపీస్ చేయాలి, హెల్తీగా ఉండాలని. ఇది ఒక్కటి తప్ప నాకు ఇవన్నీ అవసరం లేదన్నారు, కానీ అదొక్కటి మనకు రాదు. ఎలక్ట్రికల్ది నాకు అస్సలు ఇష్టం లేదండి. నేను ఎగ్ బాయిలర్ ఒక్కటి యూజ్ చేస్తాను, అదే నాకు ఎలక్ట్రికల్ది. బేసిక్గా నాకు ఎలక్ట్రికల్ది ఇష్టం లేక రైస్ కుక్కరు ఇలాంటివి నేను అస్సలు వాడను. ఎంత కష్టమైనా స్టవ్ పైన మంచిగా రైస్ ఉడకబెట్టి పిల్లలకు పెడతాను, మేము తింటాం తప్ప రైస్ కుక్కర్ అస్సలు వాడను. అలాంటిది నాకు ఇంకా వెజిటేబుల్ అంటేనే మంచి హెల్దీగా కదా, అది హెల్దీగా తినాలి ఎందుకు అనేసి ఫస్ట్ ఈ పాత్రలో 2-3 అలా చేసుకోవచ్చు. వెజిటేబుల్ స్ట్రీమ్ చేసుకోవాలంటే ఇది ఒకటి. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇది చిన్న ఇడ్లీలు మా పిల్లలకి ఇష్టము. చిన్న ఇడ్లీల ట్రే నా దగ్గర ఉంది, కానీ అది చాలా చిన్నగా ఉంది. ఇంకోటి ఏంటంటే 2 సార్లు వేయాల్సి వస్తుంది. ఇదైతే చాలా పెద్దగా ఉంది, కొంచెం ఎక్కువ పెద్దగా లేదు, ఎక్కువ చిన్నగా లేదు. నెక్స్ట్ అయితే మనకి డోక్లా చేసుకోవడానికి కూడా 2 ఇచ్చారండి. నాకు 2 అవసరం లేదు, ఒక్కొక్కటి తీసుకుందామంటేనేమో అంటే వెజిటేబుల్ది స్ట్రీమ్ చేసుకోవడానికి వస్తేనేమో చిన్న ఇడ్లీలు రావట్లేదు. పోనీలే చిన్న ఇడ్లీలు చేసుకోవడానికి ఉంది నా దగ్గర పాత్ర అంటే డోక్లాది రావట్లేదు. అందుకని ఇది తీసుకోవాల్సి వచ్చింది. 1030 రూపీస్ ఎంతో పడిందండి, 1100 అలా పడింది. ఇంకా మంచిగా అనిపించింది. కొంచెం మందంగా కూడా ఉన్నాయి ప్లేట్స్ కూడా. నాకు వెజిటేబుల్ ఉడకపెట్టేసుకునేటప్పుడు ఏంటంటే కుక్కర్లో వేస్తాను, మంచి ప్రోటీన్ అంతా పోతుంది. అలానే వాటర్ వేస్ట్ చేయకుండా ఏదైనా కర్రీలో వేస్తాను, అది వేరే విషయం. కానీ జస్ట్ ఆవిరితో అయ్యేలాగా ఉండాలని ఇంకా నేను సమ్మర్ నుంచి చూసి ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి ఎట్ ఏ టైం చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా పల్లీలైనా క్యారెట్ బీట్రూట్ స్ట్రీమ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందని కొంచెం వాటర్ వేసి ఫస్ట్ అయితే నేను ఇడ్లీ పాత్ర పెట్టేశాను. నేనైతే పెసర్లో నానబెట్టేసుకున్నాను. ఇది కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు, మంచి ప్రోటీన్ అంతా పోదు కాబట్టి ఇది చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫర్దర్గా కూడా కొన్ని రెసిపీస్ షేర్ చేస్తాను, షార్ట్లో చూసేయండి. నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మందంగా కూడా ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ అండి, బయటకు ఆవిరంతా పోదు, బాగా ఉడికింది. ఇడ్లీ ఉడికే టైంలో ఇంకొంచెం 5 minutes పైన ఇవి వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతున్నాయి. ఒక్కసారి మీరు ట్రై